Hi engineers and future engineers. Welcome to lecture 38 of DSS series. ఈ రోజు వచ్చి మనము నంబర్ ఆఫ్ సబ్ స్ట్రింగ్స్ కంటైనింగ్ ఆల్ 3 క్యారెక్టర్స్ అనే ప్రాబ్లమ్ సాల్వ్ చేయబోతున్నాం. ఈ వీడియోలో వచ్చేసి మనము బ్రూట్ ఫోర్స్ అప్రోచ్, బెటర్ అప్రోచ్, ఆప్టిమల్ అప్రోచ్, వాటి తాలూకు టైం కాంప్లికేటర్స్, స్పేస్ కాంప్లికేటర్స్ అన్ని క్లియర్గా మాట్లాడుకుందాం. ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఈ వీడియోని 1.25 లో కానీ 1.5 ఎక్స్పీరియన్స్ చూడండి. ఓకే, ఫస్ట్ ఇక్కడ రేలంగి మోయ ఏం చెప్తాడో అర్థం చేసుకుని ట్రై చేద్దాం. గివెన్ ఏ స్ట్రింగ్ S consisting only of characters A, B, C and okay. Return the number of substrings containing at least one occurrence of all these characters A, B, C. Okay. ఇక్కడ మనం రేలంగి మావ ఏం చెప్తున్నాడు, మనకు ఒక స్ట్రింగ్ ఇవ్వడం జరుగుతుంది అంట. ఓకే, S is equal to ఇట్లా ఒక స్ట్రింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్ట్రింగ్ ఫార్మేషన్ ఏదైతే ఉందో అది కేవలం ABC అనే క్యారెక్టర్స్ మీద జరుగుతుందంట. అంటే మనకి ఏ స్ట్రింగ్ ఇచ్చినా దట్ విల్ బి కాంబినేషన్ ఆఫ్ ABC క్యారెక్టర్స్ అంతే. దాని అటు ఇటు డూప్లికేట్స్ పాజిటివ్ కూడా ఇంకెట్లనే తీసుకోవచ్చు. మనల్ని ఏమడుగుతున్నారంటే ఈ 3 క్యారెక్టర్స్ ఎన్ని సబ్ స్ట్రింగ్స్లో అయితే వస్తాయో, లైక్ ఎగ్జాంపుల్ ABC ఈ పర్టికులర్ స్ట్రింగ్ ఎన్ని సబ్ స్ట్రింగ్లో అయితే వస్తుందో ఆ సబ్ స్ట్రింగ్స్ యొక్క కౌంట్ ఎంతో నాకు రిటర్న్ చేయు అంటున్నాడు. ఆ కౌంట్ అతనికి కావాలంట. ఆర్డర్ ఇక్కడ ప్రిఫరెన్స్ కాదు, ABC అంటే ABCలో రావాల్సిన అవసరం లేదు. నువ్వు ఈ పర్టికులర్ స్ట్రింగ్కి అన్ని సబ్ స్ట్రింగ్స్ జనరేట్ చేయు. అన్ని సబ్ స్ట్రింగ్స్ జనరేట్ చేసినప్పుడు ఆ సబ్ స్ట్రింగ్లో అట్లీస్ట్ వన్ అకరెన్స్ ఆఫ్ A, B అండ్ C ఈ 3 అకరెన్సెస్ ఉన్నాయి అనుకో, దట్ ఈజ్ ఎ వ్యాలిడ్ ఆన్సర్. అంటే దాని వచ్చే ఇట్లా కౌంట్ వాల్యూ అంతా ఇంక్రీజ్ చేసుకో అని చెప్తున్నాడు. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మనం నేక్డ్ అయితే అసలు ఎన్ని అకరెన్సెస్ పాసిబుల్ ఈ పర్టికులర్ ABC క్యారెక్టర్స్ రావడానికి ఈ స్ట్రింగ్లో చూద్దాం. ఓకేనా, లెట్ స్టార్ట్. నేను ఇక్కడ నుంచి మొదలుతున్నాను అనుకోండి. వన్ ఆఫ్ ద పాసిబుల్ ఆన్సర్స్ 1, ఎందుకంటే ఇక్కడ ABC అన్నీ ఉన్నాయి. దిస్ విల్ బి ఆల్సో పాసిబుల్ ABC అన్నీ ఉన్నాయి. దిస్ విల్ బి ఆల్సో పాసిబుల్ ABC ఉన్నాయి. ఒక్కసారి వచ్చినా చాలంట. సో నాకు ఇప్పుడు 3 ఆన్సర్స్ వచ్చాయి. నేను మళ్ళీ దిస్ ఇస్ అ పాసిబుల్ ఆన్సర్ 4, దిస్ ఇస్ ఆల్సో పాసిబుల్ ఆన్సర్ 5, దిస్ ఇస్ ఆల్సో పాసిబుల్ ఆన్సర్ 6. ఓకే, 6 అకరెన్స్ వచ్చాయి నాకు. 7, 8 అకరెన్స్ వచ్చాయి నాకు. దీంతో 9. సో నేను గనక నా నేకడ్ అయితే చూస్తే నాకు మొత్తం 9 అకరెన్సెస్ ఆఫ్ ఆన్సర్స్ దొరికాయి అనమాట. సో మనం ఈ స్ట్రింగ్ కనుక మనం సబ్ స్ట్రింగ్స్ జనరేట్ చేయడం మొదలెడితే ఆ సబ్ స్ట్రింగ్స్ జనరేట్ చేసే ప్రాసెస్లో మనకి ABC క్యారెక్టర్స్ అట్లీస్ట్ ఒక్కసారైనా వచ్చే సబ్ స్ట్రింగ్స్ ఎన్ని ఉన్నాయంటే మనకు మొత్తం 9 ఉండే అని అర్థం అనమాట. ఓకే, ఇప్పుడు మీకు అందరూ తెలుసు ద బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఏంటిది, జనరేట్ ఆల్ ద సబ్ స్ట్రింగ్స్. ఇప్పుడు ఆ సబ్ స్ట్రింగ్స్ జనరేట్ చేస్తే మనకి తెలిసిపోద్ది. ఇప్పుడు మనం జస్ట్ ఒక రఫ్ ఎగ్జాంపుల్ కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. మీరు సబ్ స్ట్రింగ్స్ ఎట్లా జనరేట్ చేస్తారు, ఫస్ట్ B వస్తుంది, దాంతో BB వస్తుంది, దాంతో BBA వస్తుంది, దాంతో BBACB, BBACBA ఇలా మీరు B అనే పర్టికులర్ క్యారెక్టర్కి సబ్ స్ట్రింగ్ జనరేట్ చేస్తారు. దాంతో ఇక్కడ నుంచి మొదలైతే ఏమవుద్ది, BA, BAC, BACB, BACBA ఇలా అన్ని సబ్ స్ట్రింగ్స్ జనరేట్ అవుతూ వెళ్తాయి. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి, మనకి ఎన్ని సబ్ స్ట్రింగ్స్లో అయితే మినిమం అకరెన్స్ ఆఫ్ ABC ఒకసారి వచ్చిందో ఆ స్ట్రింగ్స్ అన్ని కావాలి. ఇప్పుడు దీన్ని ఎలా క్రాక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మన నేకడ్ అయితే చూస్తే ఏదైనా మనం ఫస్ట్ మన నేకడ్ అయితే చూసి దాన్ని బట్టి లాజిక్ని ఆలోచించడం మొదలెట్టాలి. ఓకే, ఇప్పుడు దిస్ ఇస్ వన్ ఆఫ్ వ్యాలిడ్ ఆన్సర్స్. ఇది ఒక వ్యాలిడ్ ఆన్సర్, కానీ నేను ఎట్లా కంపారిజన్ చేయాలి. ఈ సబ్ స్ట్రింగ్ వచ్చిందో ఈ సబ్ స్ట్రింగ్ని మళ్ళీ ఫర్ లూప్ లేసి 2 గ్రైండర్లు తిప్పి కొట్టినట్టు మళ్ళీ రెండింటిని కంపేర్ చేసి ఈ 2 మ్యాచ్ అవుతున్నాయా లేదా, లేకపోతే ABC అనే పర్టికులర్ క్యారెక్టర్స్ ఈ స్ట్రింగ్లో వస్తుంది లేదని కంప్యూటర్కి వెళ్తే నాకు ఒక ఫర్ లూప్ కావాలి, ఎంత లేదని ఒక ఫర్ లూప్ కావాలి నాకు మళ్ళీ వాటిని కంప్యూట్ చేయడానికి. సో అలా చేస్తే ఏమవుతుందంటే ఇట్స్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్ అనమాట. సో నేను ఏం చేస్తాను అంటే జనరల్గా సబ్ స్ట్రింగ్ స్టార్ట్ చేయడం కన్నా ముందు నేను ఒక అరే తీసుకుంటా ఆఫ్ సైజ్ 3, అరే ఆఫ్ సైజ్ 3 తీసుకుంటా. ఓకే, దీంట్లో 0, 1, 2. సో సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ 0, 1, 2 ఏంటంటే ఇది A అనుకుంటే, ఇది B అనుకుంటే, ఇది C అనుకుంటే. ఓకే, అండ్ వీటి వాల్యూస్ ఇనిషియల్గా 0 పెట్టుకుంటా. 0 నేను ఏం చేస్తాను అంటే ప్రతిసారి ఇప్పుడు నాకు B వచ్చింది, B యొక్క ఫ్రీక్వెన్సీని 1 చేస్తాను. ఓకే, మళ్ళీ B వచ్చింది, నేను B యొక్క ఫ్రీక్వెన్సీని 1గానే ఉంచుతాను, నేను దాన్ని ఏం చేయను. ఇప్పుడు నాకు కొత్త సబ్స్ట్రింగ్లో A వచ్చింది, నేను A యొక్క ఫ్రీక్వెన్సీని 1 చేసుకుంటా. ఇప్పుడు నాకు C వచ్చింది, నేను C యొక్క ఫ్రీక్వెన్సీని 1 చేసుకుంటా. ఇప్పుడు మీ ఈ అరేంజ్ చేస్తే మీకు ఏమర్థమవుతుంది, దీంట్లో 1 ఉంది, దీంట్లో 1, దీంట్లో 1 ఉంది. అంటే అర్థం ఏంటిది, కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ 3 ఈజ్ ఈక్వల్ టు 3 అయితే నాకు కనుక కాంబినేషన్ ఆఫ్ దీనికి పేరు అరే అనుకోండి. ఇఫ్ అరే ఆఫ్ 0 ప్లస్ అరే ఆఫ్ 1 ప్లస్ అరే ఆఫ్ 2 ఈక్వల్ టు 3 అయితే నేను ఆ పర్టికులర్ సబ్స్ట్రింగ్ని వ్యాలిడ్ సబ్స్ట్రింగ్ కన్సిడర్ ఇస్తే అండ్ నా కౌంట్ వాల్యూని 1తో ఇంక్రీజ్ చేసుకుంటా, నా కౌంట్ వాల్యూని ప్లస్ చేసుకుంటా. నెక్స్ట్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైంది, మళ్ళీ B యాడ్ అవుతుంది కదా అని దాన్ని వెళ్ళి +1 చేయని ఇక్కడ 1నే ఉంచుతా. మళ్ళీ చెక్ చేస్తా, ఈజ్ దిస్ ఎ వ్యాలిడ్ ఆన్సర్, నేను మళ్ళీ నా కౌంట్ని +1 చేస్తా. అట్లా మళ్ళీ ఈజ్ దిస్ ఎ వ్యాలిడ్ ఆన్సర్, ఇట్స్ ఎ వ్యాలిడ్ ఆన్సర్. నాకు A వచ్చింది, ఇప్పుడు నేను A యొక్క కౌంట్ ఆ ఈ పర్టికులర్ ప్లేస్ హోల్డర్లో నేను 1 పెట్టుకుంటా అంతే. అక్కడ ఉన్న వాల్యూ +1 చేయను, ఎందుకంటే +1 చేస్తే ఏమవుతుందంటే చూడండి, ఇప్పుడు BBA ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు B వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ తీసుకుంటున్నాం, A
బీసీ అనుకోండి, లేదా 0 1 2 అనుకోండి. బి వచ్చింది 1 చేసినాం, మళ్ళీ బి వచ్చింది నేను అప్డేట్ చేసినాం అనుకో 2 అవుతుంది, మళ్ళీ ఏ వచ్చిందని తీస్తే 1 అవుతుంది. మళ్ళీ అప్పుడు ఏమవుతుంది, నువ్వు ఈ ఎట్లా తెలుస్తుంది ఆ పర్టికులర్ గివెన్ పాయింట్ ఆఫ్ టైంలో ఆ పర్టికులర్ సబ్స్ట్రింగ్ అనేది మొత్తం మనం అక్కడ ఎందుకు లేదు. నువ్వు కనుక ఇదే ఫార్ములా వాడామనుకో, GA of 0 plus A of 1 plus A of 2 అనే ఫార్ములా వాడి ఈక్వల్ టు 3 వస్తే కరెక్ట్ అనుకున్నావు అనుకో, అప్పుడు దిస్ ఇస్ అ ఫెయిల్యూర్ సినారియో. ఇప్పుడు నీకు ఆన్సర్ ఇంకా ఎక్కువ వస్తే నీకు అర్థం కాదు. అందుకని నేను ఏం చేస్తున్నా అంటే, అది ఎన్నిసార్లు నాకు అక్కడ నాకు ఒకసారి అక్కడ అయితే చాలు. సో నేను ఎప్పుడైనా ఇది అక్కడైతే 1, ఇది అక్కడైతే 1, ఇది అక్కడైతే 1, అలా నాకు 3 కలిపిన ఇప్పుడు కనుక 3 అనే వాల్యూ వచ్చింది అనుకో, ఐ విల్ కన్సిడర్ దట్ యాజ్ మై ఆన్సర్. అంటే ఇలానే నీ కంప్యూటేషన్ తీసుకొని అన్నిటి కంప్యూట్ చేసుకుంటూ వెళ్తాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ అరే మనం ఎప్పుడు ఇనిషియలైజ్ చేయాలి, ప్రతి సబ్స్టెన్స్ జనరేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు రీఇనిషియలైజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ కోడ్ రాద్దాం. కోడ్ రాసి మీకు అర్థమైపోద్ది అనుకుంటున్నాం. సింపుల్, మనకి ఏం కావాలి, ఇంట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఒక వేరియబుల్ కావాలి, ఎందుకంటే దిస్ ఇస్ ద వాల్యూ విచ్ వి నీడ్ టు రిటర్న్. సో ఫస్ట్ ఏం చేస్తా అంటే, ఫర్ ఇంట్ I ఈజ్ ఈక్వల్ టు 0, I లెస్ దాన్ s డాట్ లెంత్, I ప్లస్ ప్లస్ వరకు వెళ్తా. ఇప్పుడు నేను ఏం చేసుకుంటాను, నాకు ఫ్రీక్వెన్సీ స్టోర్ చేసుకోవాలి. అది ఫ్రీక్వెన్సీ కాదు, కౌంట్, అది వచ్చినా లేదా. దీన్ని సింపుల్గా మాట్లాడుకుంటే ఈజ్ విజిటెడ్ అని కూడా అనుకోవచ్చు. మనం సింపుల్గా హెచ్ అరే అనుకుందాం ప్రస్తుతానికి అయితే. ఓకే, హెచ్ అరే ఎంత కావాలి మనకి, సైజ్ 3. సో నేను ఇక్కడ ఇంట్, ఒక నిమిషం నేను సూడో కోడ్ రాస్తున్నా, హెచ్ అరే ఆఫ్ సైజ్ 3. ఓకే, అండ్ వీటన్నిటి మనం 0తో ఇనిషియలైజ్ చేసినాం అనుకుందాం. ఓకే, అన్నిట్లో వాల్యూస్ 0 ఉన్నాయి అనుకుందాం. ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ ఏమవుతుంది ఇక్కడ, ఫర్ ఇంట్ జే ఈజ్ ఈక్వల్ టు ఎక్కడితో మొదలవుతుంది, I. మీ అందరి సబ్స్టిట్యూషన్ చేయడం వచ్చు అని నేను భావిస్తున్నా. ఎస్ డాట్ లెంత్ జే ప్లస్ ప్లస్. ఇప్పుడు ఏం చేస్తాను నేను, ఎఫ్ హెచ్, సారీ దీని ఇట్లా కాదు, ఇట్లా కూడా రాయచ్చు, హెచ్ అరే ఆఫ్ జే, ఇది జావాలో రాస్తా ఇక్కడ ఒక్క దగ్గర, ఎస్ డాట్ క్యారెక్టర్ అట్ జే మైనస్ ఏ ఈక్వల్ టు 1. నేను ఏం చేస్తున్నా, నేను ఏదైతే క్యారెక్టర్ని చూస్తున్నానో ఆ క్యారెక్టర్ యొక్క ఇండెక్స్కి వెళ్ళి దాని వాల్యూని 1 చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి అనే 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో నేను ఏ మైనస్ ఏ, బి మైనస్ ఏ, సి మైనస్ ఏ, ఏ మైనస్ ఏ 0, బి మైనస్ ఏ 1, సి మైనస్ ఏ 2. కరెక్ట్గా నేను 3 సైజ్ ఇండెక్స్ తీసుకుంటున్నా. సో దాంట్లో ఎన్ని ఇండెక్స్లు ఉంటాయి, 0 1 2. దిస్ ఇస్ ద ఐడియా అనమాట. ఓకే, సో నేను ఏం చేస్తా, నేను ఎప్పుడైతే ఏదైతే క్యారెక్టర్ చూస్తే దాని వాల్యూ 1 అనుకుంటా. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తా, ఎఫ్ H array of 0 index plus H array of 1 index plus H array of second index is equal to 3. అప్పుడు ఏం చేస్తాను, నా కౌంట్ వాల్యూని పద్ధతిగా ఒకటి పెంచుకుంటా. ఇన్నర్ ఫర్ లూప్ క్లోజ్, రిటర్న్ కౌంట్. దిస్ విల్ బి యువర్ ఆన్సర్ అనమాట. ఓకే, ఐ హోప్ చాలా ఈజీ ప్రాబ్లం ఇది. మనం బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అప్లై చేస్తే మనకు చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు దీని యొక్క టైం కాంప్లెక్సిటీ గురించి మాట్లాడుకుందాం. టైం కాంప్లెక్సిటీ అంతా, అవుటర్ ఫర్ లూప్ విల్ బి గెటింగ్ ఎగ్జిక్యూటెడ్ ఫర్ బిగ్ ఆఫ్ n టైమ్స్, ఇన్నర్ ఫర్ లూప్ విల్ బి getting executed for big of n times. So big of n into big of n cross breed big of n square will be the time complexity. ఎందుకంటే ఇన్నర్ ఫర్ లూప్ అనేది అవుటర్ ఫర్ లూప్ పైన డిపెండ్ అవుతుంది. సో I ఈజ్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు J అనేది 0 నుంచి n వరకు ఇటరేషన్స్ ఇస్తుంది. I ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు 1 నుంచి n వరకు ఇటరేషన్స్ ఇస్తుంది J లూప్. సో ఇట్స్ డిపెండెంట్ లూప్ కాబట్టి బిగ్ ఆఫ్ n. స్పేస్ కాంప్లెక్సిటీ గురించి కనుక మాట్లాడుకుంటే మీకు ఇంకా స్పెసిఫిక్ స్పేస్ కావాలి అంటే మీరు బిగ్ ఆఫ్ 3 అనుకోవచ్చు. ఎందుకంటే మనకు హ్యాష్ అరే ఆఫ్ సైజ్ 3 తీసుకుంటాం, బట్ ఇట్స్ నెగ్లిజిబుల్, ఇట్స్ బిగ్ ఆఫ్ 1. కాన్స్టెంట్ స్పేస్ అనే ఎటువంటి అభ్యంతరం లేదనమాట. ఇప్పుడు మనం దీని యొక్క కోడ్ చూద్దాం. నేను కంపైలర్ రాసిన కోడ్ చూపిస్తాను మీకు. ఓకే, సో మనం మాట్లాడుకున్నట్టే కౌంట్ ఈక్వల్ టు 0, ఇంట్ I ఈక్వల్ టు 0, I లెస్ దెన్ లెంత్ I ప్లస్ ప్లస్. ఇక్కడ ప్రీ ఇంక్రిమెంట్ చేస్తాం, దానివల్ల మనకు వచ్చే నష్టం ఏం లేదు. హ్యాష్ అరే ఆఫ్ సైజ్ 3 తీసుకున్నా. గుర్తుపెట్టుకోండి, ఈ హ్యాష్ అరే ఏదైతే ఉందో లైన్ నెంబర్ 13 రాస్తాం, అంటే ఎక్కడ రాస్తుంది, 2 ఫర్ లూప్స్ మధ్యలో రాస్తాం, అక్కడే రాయాలి కరెక్ట్గా. ఎందుకు అంటే నీకు అర్థమైపోయి ఉండాలి, అర్థం అవ్వకపోతే డ్రై రన్ చేయండి, నీకు అర్థమైపోద్ది. ఓకే, మళ్ళీ ఫర్ J ఈక్వల్ టు I, J లెస్ దెన్ I ప్లస్ ప్లస్. ప్రతి అకరెన్స్ ఆఫ్ ఎన్ క్యారెక్టర్కి దాని వాల్యూని 1తో అసైన్ చేస్తున్నా, దాన్ని ఇంక్రిమెంట్ చేయడం డిక్రిమెంట్ చేయలేదు. నేను అన్నిటి ఒక సమ్ తీస్తాను, అన్నిటి ఒక సమ్ కనుక నాకు 3 వస్తుంది, దట్ ఈస్ మై వ్యాలిడ్ ఆన్సర్. సో రిటర్న్ కౌంట్. సో ఇది ఆన్సర్. ఇది మనం ఎప్పుడైతే మనం లీడ్ కోడ్లో సబ్మిట్ చేస్తాం, అదేమన్నది టైం లిమిట్ ఎక్సెడ్ అన్నది. సో వింటూ ఆప్టిమైజ్ ఇప్పుడు ఆలోచిద్దాం. ఓకే, ఇప్పుడు ఇది మనకి ఇచ్చిన స్ట్రింగ్ కదా, దీన్ని ఒక్కసారి మనం పక్కకు తీసుకెళ్దాం. ఇక్కడ కొంచెం క్లమ్జీనెస్ ఎక్కువైపోయింది కాబట్టి దీన్ని పక్కకు తీసుకెళ్దాం. ఓకే, ఇప్పుడు కోడ్ అంతా రాసాము, అంతా బాగుంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇంకొంచెం దీన్ని బెటర్ ఎట్లా చేయవచ్చు దానిపైన ఆలోచించాలి. ఓకే, ఇప్పుడు నేను ఏమంటానంటే ఫస్ట్ దీన్ని రబ్ చేసుకుంటా అంట. ఓకే, ఒక సెకండ్ నాకు టైం ఇవ్వండి. బ్లాక్ బి. ఇప్పుడు
నాకు ఒకటి చెప్పండి ఫ్రెండ్స్, నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ నేను మళ్ళీ సబ్స్ట్రింగ్స్ జనరేట్ చేస్తున్నాను అనుకోండి, ఓకే. నాకు ఏం అర్థమైంది, నేను ఇక్కడ నుంచి ఫస్ట్ ఇండెక్స్ తెచ్చుకుంటే 0 1 2 3 4 5 ఓకే, ఇండెక్స్ కూడా ఇచ్చుకున్నా బాగుంది. ఇప్పుడు నేను కనుక నాకు ఇక్కడ వరకు వెళ్తే నాకు ఆన్సర్ వచ్చేస్తాను అర్థమైపోతుంది. నేను కనుక ఇక్కడ వరకు వెళ్తే నాకు ఆన్సర్స్ నాకు ఈ పర్టికులర్ సబ్స్ట్రింగ్ జనరేషన్ ఈ పర్టికులర్ ఇండెక్స్తో కనుక నా జర్నీ స్టార్ట్ చేస్తే నాకు ఇక్కడ వరకు తెలిసిపోయింది, ఇక్కడతో నా ఆన్సర్స్ అనేవి నాకు వచ్చేసాయి అని. ఇప్పుడు ఇఫ్ దిస్ ఈజ్ అ వ్యాలిడ్ సబ్స్ట్రింగ్, ఈ రెండు యాడ్ చేసినా కూడా అది వ్యాలిడ్ అవుతుంది కదా, నేను ఇక్కడ ఏదైనా కోర్ లాజిక్ ఉందా, నేను ఆలోచన ట్రై చేయండి. దిస్ ఈజ్ కోర్ లాజిక్, ఎందుకంటే ఇక్కడ నాకు తెలుస్తుంది ఇక్కడ నాకు ఏబిఎస్ అనే క్యారెక్టర్స్ వచ్చాయని. దీని తర్వాత ఏం వచ్చినా ఇట్ ఇస్ అన్ అడిషన్ టు దిస్, అంతే, ఇట్స్ అన్ అడిషన్ టు దిస్. ఇది నాకు ఎటువంటి కాంట్రిబ్యూషన్ చేయట్లేదు ఆన్సర్ రావడానికి. నేను ఈ పర్టికులర్ ఎలిమెంట్ దగ్గర సబ్స్ట్రింగ్స్ జనరేట్ మొదలెట్టినప్పుడు దిస్ ఈజ్ వాట్ ఈస్ హెల్పింగ్ మీ టు ఫిగర్ అవుట్ ద ఆన్సర్. నాకు ఎప్పుడైతే ఒకసారి ఆన్సర్ దొరికిందో ఇవి ఏం చేస్తున్నాయి, జస్ట్ యాడ్ చేసి వాటి యొక్క కౌంట్ని ఇంక్రీజ్ చేసుకుంటారు అంతే. ఇప్పుడు జాతర సినిమాలో గిఫ్ట్ ఒకటి తీసుకొని వస్తాడు, అందరు వెళ్ళి వేరే ఎట్లయితే గిఫ్ట్ వాళ్ళు ఇచ్చినట్టు ఫోటో దిగుతారు, అలానే ఇక్కడ వీళ్ళందరూ కష్టపడి ఆన్సర్ని ఫిగర్ అవుట్ చేస్తున్నారు, కానీ వీళ్ళు చేంజ్ చేస్తున్నారు, జస్ట్ కౌంట్ వాల్యూని ఇంక్రీజ్ చేస్తున్నారు అంతే కదా. సో నేను వీళ్ళ కోసం మళ్ళీ సబ్స్ట్రింగ్స్ జనరేట్ అవసరమా? సబ్స్ట్రింగ్స్ జనరేట్ చేయడం అవసరం. బాగా వినండి, మనం సబ్స్ట్రింగ్ జనరేట్ చేసినప్పుడు బీబీ బీబీఏ బీబీఏసి బీబీఏసిబి బీబీఏసిబి. ఇప్పుడు చూడండి నాకు ఏమర్థమవుతుంది, అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ వాజ్ ఏబుల్ టు ఫిగర్ అవుట్ నాకు ఆన్సర్ దొరికేసింది అని. సో దిస్ ఇస్ ద వ్యాలిడ్ ఆన్సర్. సో ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఏమర్థమవుద్ది, దీని తర్వాత ఇంక ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి అవన్నీ నా ఆన్సర్కి కాంట్రిబ్యూట్ చేస్తాయి. బట్ ఎందుకంటే ఇంకా నేను ఇక్కడ వరకు ప్రీ కంప్యూటేషన్లో నాకు ఆన్సర్ దొరికేసింది, ఏదైనా సబ్స్ట్రింగ్లో ఏసీబీ ఉంటే చాలు, లైక్ ఏబీసీ ఉంటే చాలు, ఇక్కడ వరకు కరెక్ట్ ఆన్సర్ కాబట్టి దీంతో వచ్చేయండి కరెక్ట్ అవుతాయి, దీంతో వచ్చే సబ్స్ట్రింగ్స్ అన్ని కరెక్ట్ అవుతాయి. సో నేను కనుక బీని కనుక స్టార్ట్ పాయింట్ చేసుకుని సబ్స్ట్రింగ్స్ జనరేట్ చేస్తే నాకు ఎప్పుడైతే వ్యాలిడ్ ఆన్సర్ దొరుకుద్దో దాంతో వచ్చే సబ్స్ట్రింగ్స్ అని ఏమవుతాయి, వ్యాలిడే అవుతాయి. ఎందుకంటే ఇక్కడ నేను వ్యాలిడ్ ఉన్నా. అండ్ సబ్స్ట్రింగ్ డెఫినేషన్ ఏంటిది, అది ఎప్పుడైనా ఒక దగ్గర స్టార్ట్ అయిందంటే ఎండ్ వర్క్ వెళ్తుందంటే అవన్నీ కన్సిడర్ చేసుకొని వెళ్తుంది. సో మధ్యలో వదిలేటువంటి కాన్సెప్ట్లు ఏమి ఉండవు. సో నాకు ఒక స్టేజ్లో వ్యాలిడ్ ఆన్సర్ దొరికింది అంటే దాని తర్వాత అది కూడా నాకు వ్యాలిడే, దాని తర్వాత కూడా వ్యాలిడ్. ఎందుకంటే బీబీఎస్సీ అనేది పక్కా ఉంటుంది, బీ యాడ్ చేస్తున్నది, దానివల్ల నాకు వచ్చిన లాభం లేదు నష్టం లేదు, జస్ట్ నాకు కౌంట్ వాల్యూ పెరుగుతుంది అంతే. ఇక్కడ కూడా బీబీఎస్సీ ఉంటుంది, ఇక్కడ బీ యాడ్ అయిపోయింది, మళ్ళీ ఏ యాడ్ చేస్తున్నది, దీనివల్ల నాకు వచ్చే నథింగ్, ఇట్స్ నాట్ కాంట్రిబ్యూటింగ్ టు మై ఆన్సర్ ఇన్ స్పెసిఫిక్ ఆఫ్ ఏబీసీ క్యారెక్టర్స్. కాకపోతే నాకు కౌంట్ వాల్యూ పెరుగుతుంది, ఎందుకంటే ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ మై ఆన్సర్, కూడా. సో ఇక్కడ నేను ఏం చేయొచ్చు, నేను ఇప్పుడు ఇన్నర్ ఫర్ లూప్ నేను ప్రచారం ఏం చేస్తున్నా, ఐ నుంచి ఎన్ వరకు నడుపుతున్నా. దీన్ని ఏమైనా ఆప్టిమైజ్ చేయగలను. ఎస్, నాకు ఎప్పుడైతే వ్యాలిడ్ ఆన్సర్ దొరికిందో అక్కడే ఆపేస్తాం. ఈ వీటిని కౌంట్ చేసుకుంటే ఇప్పుడు వీటిని ఎట్లా కౌంట్ చేయొచ్చు దాని గురించి మనం మాట్లాడతాం. ఇప్పుడు కనుక మనము మ్యాథ్స్ లెట్స్ ఇంక్లూడ్ సమ్ బేసిక్ మ్యాథ్స్ ఓవర్ హియర్. సో ఇప్పుడు ఇక్కడ వరకు వస్తే మనకి ఏమర్థమైంది, మనకు ఒక సబ్స్ట్రింగ్ దొరికిందని అర్థమైంది అంతేనా, ఒక సబ్స్ట్రింగ్ దొరికిందని అర్థమైంది, ఇది మరి లైట్ ఉంది, ఒక సబ్స్ట్రింగ్ దొరికిందని అర్థమైంది. నేను ఏం చేస్తాను అంటే లెంత్ కంప్లీట్ చేస్తాను. లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ ఎంత, 6 మైనస్ నేను ఏ ఇండెక్స్లో ఉన్నా 3, 6 మైనస్ 3 ఎంత, 3. మీరు ఇప్పుడు చూడండి 1 వ్యాలిడ్, 2 వ్యాలిడ్, 3 వ్యాలిడ్, నా కౌంట్ 3 వచ్చింది. పర్ఫెక్టా కాదు, పర్ఫెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనుండి ఇక్కడ నుంచి సబ్స్ట్రింగ్ జనరేట్ మొదలెట్టిన అనుకుందాం. సో BAC విల్ బి వన్ ఆఫ్ మై వ్యాలిడ్ ఆన్సర్స్, BACB విల్ బి వన్ ఆఫ్ మై వ్యాలిడ్ ఆన్సర్స్, BACBA ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై వ్యాలిడ్ ఆన్సర్స్. ఇక్కడ మనకు ఎన్ని వ్యాలిడ్ ఆన్సర్లు దొరుకుతున్నాయి, 3 వ్యాలిడ్ ఆన్సర్లు దొరుకుతున్నాయి. నేను ఏం చేస్తాను అంటే నాకు ఎప్పుడైతే ఫస్ట్ వ్యాలిడ్ ఆన్సర్ దొరుకుద్దో అక్కడే ఆగిపోతాను. నాకు ఏ ఇండెక్స్ దొరికింది, థర్డ్ ఇండెక్స్ దొరికింది, అక్కడే ఆగిపోయి లెంత్ మైనస్ ఆ ఇండెక్స్ ఇస్తాను. ఎందుకు చూడండి, లెంత్ వేస్తే 6 మైనస్ 3 ఎంత వచ్చింది, 3. సో ఇక్కడ ఈ 3 అంటే ఏంటివి, ఈ 3 ఎలిమెంట్స్ అని అర్థం. అండ్ దీస్ 3 ఎలిమెంట్స్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు మై ఆన్సర్, అంతే. నేను మీకు ఈ స్టెప్ అర్థమైంది అనుకుంటే స్పెసిఫిక్ ఇంత అంటే మీ అందరికి అర్థమైపోతే అదే నాకు 100 అనుకోండి 6. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ అంటే మొదలెడతాం. ACB ఈజ్ అ వ్యాలిడ్ ఆన్సర్, ACB ఈజ్ అ వ్యాలిడ్ ఆన్సర్. సో ఎలా కంప్లీట్ చేస్తున్నా, నాకు ఎక్కడ దొరికింది ఆన్సర్, నాకు B దగ్గర ఆన్సర్ దొరికింది. సో నాకు ఎప్పుడైతే B దగ్గర ఆన్సర్ దొరుకుతుంది అక్కడే ఆపేస్తాను, నన్ను ఆపేసుకొని లెంత్ ఎంతో కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే నాకు ఈ B తర్వాత ఉన్న ఎలిమెంట్స్ అన్ని కావాలి కాబట్టి లెంత్ కంప్లీట్ చేస్తుంది. లెంత్ ఎంత 6 మైనస్ 4 ఎంత 2. సో కరెక్ట్గా ACB ఈజ్ వన్ ఆఫ్ మై వ్యాలిడ్ ఆన్సర్స్, ACB ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై వ్యాలిడ్ ఆన్సర్స్. సో 6 + 2 ఎంత 8, పర్ఫెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ జనరేటర్ మొదలెడతా, CBA దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ మై వ్యాలిడ్ ఆన్సర్స్. సో నేను చేసేది ఎక్కడ ఎండ్ అయింది, ఇప్పుడు ఇక్కడ ఎండ్ అయింది 5 దగ్గర ఎండ్ అయింది. సో 6 మైనస్ 5 ఎంత 1.
సో ఇవన్నీ యాడ్ చేసుకుంటా 8 + 1 9. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వ్యాలిడ్ ఆన్సర్స్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా నాకు ఎప్పుడైతే వ్యాలిడ్ ఆన్సర్ దొరుకుతుందో నేను లెంత్ మైనస్ నాకు ఎక్కడైతే వాల్యూస్ దొరికిందో దాని వాల్యూని నా కౌంట్ వాల్యూకి ఇంక్రిమెంట్ చేసుకుంటా. ఇంకా నేను ఈ సబ్స్ట్రింగ్ రిలేషన్ నాకు ఈ సబ్స్ట్రింగ్ రిలేషన్ అవసరం లేదు. సో ఇక్కడ నేను బ్రేక్ కొట్టేస్తా. గాట్ ఇట్? ఐ హోప్ యూ గాట్ దిస్ పర్టికులర్ పాయింట్. నేను మళ్ళీ కోడ్ రాయాను, కానీ మీరు కనుక పాత లాజిక్ చూసుకుంటే సేమ్ అదే లాజిక్, మళ్ళీ అదే కాన్సెప్ట్. మనకి ఎప్పుడైతే వాల్యూ సబ్స్ట్రింగ్ దొరుకుతుందో కౌంట్ ప్లస్ కాకుండా మనం చాకచక్యంగా ఏదో తెలివిగా కొంచెం ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ మైనస్ జే చేసేసుకొని ఇక్కడ నుంచి బ్రేక్ కొట్టేసామనుకోండి, కొన్ని ఇటరేషన్స్ మిగులుతాయి. బట్ దిస్ ఇస్ నాట్ అన్ ఆప్టిమల్ ఆర్ బెటర్ సొల్యూషన్ కైండ్ ఆఫ్ థింగ్, బట్ ఇట్ విల్ సేవ్ సమ్ ఇటరేషన్స్ అనమాట. ఇట్ విల్ సేవ్ సమ్ ఇటరేషన్స్ టు అస్. నేను మీకు ఈ కోడ్ చూపిస్తా. సో దిస్ ఇస్ ద కోడ్ విచ్ ఐ వాంటెడ్ టు టెల్ యూ గైస్. సో సేమ్ అదే ఏంటి, కౌంట్ ఈక్వల్ 0, i less than length, j less than length, హ్యాష్ అంతా సేమ్. కాకపోతే లైన్ నెంబర్ 25 చూడండి, నేను ఏం చేస్తున్నా, ఐఎమ్ ప్రీ కంప్యూటింగ్ ద ఆన్సర్స్. నేను అన్ని సబ్స్టెన్స్ వరకు వెళ్ళకుండా కొన్ని ఇటరేషన్స్ తగ్గిస్తున్నా అండ్ బ్రేక్ చేస్తాను. సో దీని యొక్క టైం కాంప్లికేటివ్ బిగ్ ఆఫ్ n స్క్వేర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కూడా ఈ లూప్ ఉంది. ఎందుకు వస్తుంది బ్రో, తగ్గింది కదా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన స్ట్రింగ్లో కనుక ఇప్పుడు సి అని ఇట్లా మొత్తం ఇచ్చాడనుకో, నువ్వు ఇక్కడ వరకు వెళ్ళాల్సిందే. అప్పుడు నీకు నో ఆప్షన్, ఎందుకంటే నీకు ఒక్క వ్యాలిడ్ సబ్స్ట్రింగ్ కూడా దొరకదు కాబట్టి నువ్వు వెళ్తూనే ఉంటావు. సో నీకు వ్యాలిడ్ సబ్స్ట్రింగ్ దొరకకపోతే నువ్వు బిగ్ ఆఫ్ n స్క్వేర్ ఇటరేషన్స్ జరుగుతాయి. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ అనమాట. సో దిస్ ఇస్ హౌ యూ విల్ కంప్యూట్. సో ఇప్పుడు ఇది ఎందుకు ఇంత నొక్కి మరి చెప్పాను అంటే, ఇది వ్యాలిడ్ ఆన్సర్ కాకపోతే ఎందుకు చెప్పావు టైం వేస్ట్ చేస్తున్నావు అది అంటే కాదు. ఐ వాంట్ ట్రైంగ్ టు బిల్డ్ ద లాజిక్. ఇప్పుడు మనకి ఏం అర్థమైంది, ఓకే ఫస్ట్ వీటిని చెడుపుకోవాలని అర్థమైంది. చెడుపుకొని బ్లాక్ మార్కర్ తీసుకొని రెండింటిలో బీబీ రాసుకోవాలి. ఇప్పుడు మనకి ఏమర్థమైంది, ఓకే మనం ఏదో ఒక విధంగా ఆన్సర్స్ని ప్రీ కంప్యూట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కనుక ఒక వ్యాలిడ్ సబ్స్ట్రింగ్ తగిలింది అంటే దాని తర్వాత అన్నింటినీ మళ్ళీ సబ్స్ట్రింగ్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా లెంత్ మైనస్ అట్లా అనుకుంటే వచ్చేసాను. సో ఓకే, దేర్ ఇస్ సమ్ మ్యాథ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఓవర్ హియర్ టు ఫిగర్ అవుట్ ద ఆన్సర్స్. ఓకే నేను ఏం చేస్తాను, మళ్ళీ ఆలోచన మొదలుతాను. ఓకే ఇంకొంచెం బెటర్గా ఆలోచిద్దాం మిస్, నా బ్రెయిన్కి కొంచెం పని చెప్తా. ఇప్పుడు నేను బీ దగ్గర ఉన్నా, ఐఎమ్ నాట్ ఏబుల్ టు జనరేట్ ఎనీ సబ్స్ట్రింగ్. సో ఫైన్, నేను బీ ఇప్పుడు మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైనా బిగ్ ఆఫ్ n స్క్వేర్ ఇటరేషన్స్లో ఆన్సర్ దొరికిన తర్వాత ఇంటర్వ్యూర్ మన నేమ్ వదిలి బిగ్ ఆఫ్ nలో నాకు ఆన్సర్ని కావాలి అంటే అవునా. సో ఇప్పుడు అర్థమేంటిది, మనం సింగిల్ ఇటరేషన్లో ఆన్సర్ ఫిగర్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తామంటే, ఓకే ఇంట్యూషన్ ఎట్లా బిల్డ్ చేస్తాం చూడండి. బిగ్ ఆఫ్ n స్క్వేర్తో ఆన్సర్ వచ్చింది, కానీ ఆన్సర్ సబ్మిట్ అవ్వట్లేదు అంటే అర్థం ఏంటి, బిగ్ ఆఫ్ nలో కొట్టాలి అని అర్థం. బిగ్ ఆఫ్ nలో కొట్టాలి అంటే సింగిల్ ఇటరేషన్లో ఆన్సర్ కావాలి. సో ఆలోచిస్తారు, నేను సింగిల్ ఇటరేషన్ ఎట్లా తీసుకురాగలను. ఓకే ఫస్ట్ నేను బి అనే దగ్గర నిలబడతాను, నాకు ఏమైనా వ్యాలిడ్ సబ్స్ట్రింగ్ దొరకట్లేదు. సో దిస్ ఇస్ నాట్ కాంట్రిబ్యూట్ టు మై ఆన్సర్. సో నెక్స్ట్ దగ్గరికి వెళ్తా, ఇదేమైనా నాకు ఆన్సర్లో కాంట్రిబ్యూట్ చేస్తుందా, లేదు చేయట్లేదు. ఓకే నేను మళ్ళీ నెక్స్ట్ దగ్గరికి వెళ్తా, ఇదేమైనా కాంట్రిబ్యూట్ చేస్తుందా నాకు ఆన్సర్ తీసుకురావడంలో, బీబీఏ చేయట్లేదు. నేను ఏం చేస్తాను, మళ్ళీ సింపుల్గా అదే కాన్సెప్ట్ అడుగుతున్నాను. మనం ఎప్పుడైనా బ్రూట్ ఫోర్స్లో ఒక కాన్సెప్ట్ నేర్చుకుని దాని పద్ధతిగా వాడుకోవాలి మళ్ళీ 0 1 2. ఇప్పుడు బి వాల్యూ 1 ఉంటుంది, ఏ వాల్యూ 1 ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చినది ఏమర్థమైంది, ఓకే ఇప్పుడు నేను ఇదంతా లైన్ గీసుకుంటున్నాను. ఓకే ఇప్పుడు సి దగ్గర ఉన్నాం, సి వచ్చింది ఇక్కడ 1 చేసుకున్నాం. ఓకే ఇప్పుడు ఇక్కడ ఆలోచించండి, ఏం ఆలోచిద్దాం. ఓకే జనరల్గా అయితే ఇది ఎన్ని సబ్స్ట్రింగ్స్ ఫామ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక ఈ పర్టికులర్ సబ్స్ట్రింగ్ని తీసుకుంటే నాకు ఎన్ని పాసిబుల్ ఆన్సర్స్, మీ నేను ఇక్కడ చూసి చెప్పండి, ఎన్ని పాసిబుల్ ఆన్సర్స్, 2 పాసిబుల్ ఆన్సర్స్ ఉన్నాయి. మనకి ఎన్ని పాసిబుల్ ఆన్సర్స్, 2 పాసిబుల్ ఆన్సర్స్ ఉన్నాయి. ఏంటిది, ఒకటి బిఏసి, ఇంకోటి బిఎస్సి, 2 పాసిబుల్ ఆన్సర్స్ ఉన్నాయి. ఓకే మనకేమో 2 పాసిబుల్ ఆన్సర్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది. నేను దీన్ని ఎలా ఫిగర్ అవుట్ చేయాలి, నాకు ఇది 2 పాసిబుల్ ఆన్సర్స్ ఇస్తుంది అని, దాని గురించి మనం ఆలోచించాలి. నేను ఏమంటా అంటే నాలాగా ఆలోచించే ట్రై అండి. ఓకే సో నేను కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 1 2 3 నాలాగా ఆలోచించడం అది చాలా రాంగ్ స్టేట్మెంట్, సారీ. నార్మల్గా ఇలా ఆలోచించడానికి ట్రై చేయండి. నేను ఏమంటా అంటే, ఇప్పుడు దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వ్యాలిడ్ ఆన్సర్ కదా, నేను ఏమంటాను అంటే షార్టెస్ట్ వ్యాలిడ్ ఆన్సర్ అంటే అది కనుక నా దగ్గర కంప్యూటర్ ఇంటర్వ్యూ షార్టెస్ట్ వ్యాలిడ్ ఆన్సర్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ స్టెప్లో ఆన్సర్ దొరికిందని నాకు క్లారిటీ వచ్చింది, ఈ స్టెప్లో నాకు ఆన్సర్ దొరికిందని క్లారిటీ వచ్చింది. నేను కనుక ఈ షార్టెస్ట్ ఆన్సర్ని కనుక కంప్యూట్ చేయగలిగితే దీని లెఫ్ట్ సైడ్లో ఉన్నవన్నీ ఆన్సర్ని కాంట్రిబ్యూట్ చేస్తాయి, దాని లెఫ్ట్ సైడ్లో ఉన్నవన్నీ ఆన్సర్ని కాంట్రిబ్యూట్ చేస్తాయి. మనం ఇందాక రైట్ సైడ్లో ఉన్నప్పుడు మనం ఏమనుకున్నాం, మనకు ఆన్సర్ ఇక్కడ దొరికితే మనకు ఫర్దర్గా ఈ రైట్లో వచ్చేటవన్నీ ఆన్సర్లో కాంట్రిబ్యూట్ చేస్తే అనుకున్నాం. దట్స్ హౌ వీ హ్యావ్ థాట్ ఆఫ్ ఇట్. సో నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు సింగిల్ ఇటరేషన్లో కావాలి నాకు ఇక్కడ ఆన్సర్ దొరికింది, నాకు దీంతో కంపేర్ చేస్తే ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఆన్సర్ దొరికింది, వీటన్నింటినీ కౌంట్ చేసుకున్నాం, మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. కానీ నాకు 2 ఇటరేషన్స్ సింగిల్ ఇటరేషన్లో కావాలి. అప్పుడు నేను ఏం చేయాలి, నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, నాకు వాల్యూ 2 అవ్వాలి, నా వాల్యూ 2 అవ్వాలి.
ఎలా? సో నేను ఏం చేశాను, షార్టెస్ట్ ఆన్సర్ ఫామ్ చేసి 5 ఇక్కడ షార్టెస్ట్ ఆన్సర్ ఎంత, బిఎస్సి. షార్టెస్ట్ ఆన్సర్ ఎంత, బిఎస్సి. సో అర్థం ఏంటిది, దిస్ ఇస్ అ వ్యాలిడ్ సబ్స్టెన్స్. సో ఈ లెంత్ కన్నా ముందు ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా వ్యాలిడ్ ఆన్సరే, అవన్నీ కూడా వ్యాలిడ్ ఆన్సరే. సో నేను ఏమంటారు మళ్ళీ చూడండి, సిఏబి అనేది ఒక వ్యాలిడ్ ఆన్సర్. సో దీని ముందు ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో అవి కూడా వ్యాలిడ్ ఆన్సర్స్, అవి కూడా ఆన్సర్లో కాంట్రిబ్యూట్ చేస్తాయి, అవి కూడా ఆన్సర్స్లో కాంట్రిబ్యూట్ చేస్తాయి. సో ఇక్కడ ఏం తెలుసుకోవాలి, ఈ పర్టికులర్ ఫస్ట్ మన షార్టెస్ట్ పాత్ ఏదైతే ఉందో మనకి ఎగ్జాక్ట్గా ఏబిసి ఎక్కడ తగిలింది, ఇక్కడ తగిలింది. దీంట్లో వాట్ ఇస్ ద షార్టెస్ట్, బి ఈస్ ద షార్టెస్ట్, ఎందుకంటే బి ఈస్ కాంట్రిబ్యూటింగ్ ఫ్రమ్ లెఫ్ట్, ఇట్ ఈస్ అ వ్యాలిడ్ సబ్స్ట్రింగ్. సో దీంట్లో మీరు దాని యొక్క ఇండెక్స్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్సి ఉంది అనుకోండి, బిఎస్సి ఇస్ అ వ్యాలిడ్, దీని ముందు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒక ఎలిమెంట్ ఉంది. సో 1 + 1 దట్ 2, దట్ ఇస్ అన్ 2 is an answer. సో 2 is an answer వచ్చింది. ఓకే 2 is an answer వచ్చింది, ఫైన్. మళ్ళీ మనం ఏం చేస్తాం, మనం మళ్ళీ ఒక స్టెప్ ముందుకెళ్ళి ట్రై చేస్తాం. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే మనం ఒక స్టెప్ ముందుకెళ్తాం ఏమర్థమైంది, మళ్ళీ ఆలోచించాలి. ఇప్పుడు మళ్ళీ ఏమర్థమైంది, ఓకే ఇది కూడా ఒక వ్యాలిడ్ ఆన్సర్. సో నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు నాలాగా ఆలోచించు, సారీ అమ్మ స్టేట్మెంట్ ఏంటారు నీకు. ఇప్పుడు మనం బి దగ్గర ఉన్నాం అనుకోండి, ఓకే మనం బి దగ్గర ఉన్నాం. జనరల్గా అయితే ఇక్కడ ఎన్ని సబ్స్టెన్స్ ఫామ్ అవుతాయి చూడండి, జనరల్గా ఎన్ని సబ్స్టెన్స్ ఫామ్ అవుతాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద వ్యాలిడ్ సబ్స్టెన్స్, వన్ ఆఫ్ ద వ్యాలిడ్ సబ్స్టెన్స్, వన్ ఆఫ్ వ్యాలిడ్ సబ్స్టెన్స్. అంటే ఎన్ని రావాలి, కౌంట్ ఎంత రావాలి, ఇక్కడ నుంచి మొత్తం 3 రావాలి. కౌంట్ ఎంత రావాలి, నీకు 3 రావాలి. ఇప్పుడు ఎలా తీసుకురావచ్చు, మనకి ఆన్సర్ సింగిల్ ఇటరేషన్లో కావాలన్న క్లారిటీ ఉన్నప్పుడు అది ఎలా తీసుకురావాలి దాని గురించి మనం చాలా క్లియర్గా ఆలోచించాలి. ఓకే నేను బి దగ్గర ఉన్నా, నా షార్టెస్ట్ విండో ఎంత, నా షార్టెస్ట్ వ్యాలిడ్ విండో ఎంత, దిస్ ఈజ్ మై షార్టెస్ట్ వ్యాలిడ్ విండో, దిస్ ఇస్ మై షార్టెస్ట్ వ్యాలిడ్ విండో. ఓకే సో నా షార్టెస్ట్ విండో వ్యాలిడ్కి ముందు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అవి కూడా కాంట్రిబ్యూటెడ్ కదా, అవి కాంట్రిబ్యూటెడే, నేను కాంట్రిబ్యూటెడ్. సో ఇప్పుడు వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ బిఈ 3 అవుతుంది, 3 విల్ బి ద ఆన్సర్ ఓవర్ హియర్. ఇంతకుముందు మనకి 2 వచ్చింది, 2 + 3 5 ఇస్ ద ఆన్సర్ టిల్ నౌ ఓవర్ హియర్. సో నువ్వు కనుక బి దగ్గర నిలబడితే నీకు వచ్చిన షార్టెస్ట్ విండో ఒక ఆన్సర్ అవుతుంది, దాని ముందు ఎన్ని ఎలిమెంట్స్ అవుతున్నాయో అవి కూడా ఆన్సర్లో కాంట్రిబ్యూట్ చేస్తాయి. సో ఏసీబీ ఈజ్ 1 ఆన్సర్, బిఎస్సిబి ఈజ్ 1 ఆన్సర్, బిఏసిబి ఈజ్ 1 ఆఫ్ ద ఆన్సర్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఎలా కంప్లీట్ చేసావు బ్రో అంటే వెరీ సింపుల్. మనం ఏ ఇండెక్స్ దగ్గర నిలబడుతున్నాం, ఆ ఇండెక్స్ +1 చేసినాం అనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ ఆల్ ద ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్ ద లెఫ్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ పాయింట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కనుక ఏ అనేది కనుక షార్టెస్ట్ వ్యాలిడ్ ఆన్సర్ అని దొరికింది అనుకో, ఇది ఇండెక్స్ అంతా 2. సో దాని అర్థం ఏంటిది, మనకి 0 నుంచి స్టార్ట్ అవుతాయి వాల్యూస్ అనేది. నేను 2 దగ్గర ఉన్నట్టు అర్థం ఏంటిది, మొత్తం 3 ఎలిమెంట్స్ ఉన్నట్టు అర్థం, 0 1 2 3 ఎలిమెంట్స్ ఉన్నట్టు అర్థం. అందుకని డైరెక్ట్గా 3, ఎటువంటి మ్యాథ్స్ కూడా అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆలోచించండి, నేను ఈ ఏ అనే పాయింటర్ దగ్గర ఉన్నా, ఇప్పుడు నా మినిమం ఆన్సర్ అవుతాం, సిబిఐస్ మినిమం ఆన్సర్, సిబిఐస్ మై మినిమం ఆన్సర్. సో ఇక్కడ నాకు ఇండెక్స్ ఎంత ఉంది ఇప్పుడు 3. సో ఇప్పుడు మీరు చూడండి, దిస్ ఈజ్ మై మినిమం ఆన్సర్, అవునా. సో ఇది కనుక ఆన్సర్ అవుతే ఈ పర్టికులర్ ఆన్సర్ తోటి నేను ఇది కనుక నా ఆన్సర్ అవుతే ఈ పాయింట్లో కనుక నాకు మినిమం ఆన్సర్ కింద దొరికితే A can also contribute to this, B can also contribute to this, C can also contribute to this. నేను ఏమంటా అంటే సింపుల్, మన దగ్గర ఉన్న మినిమం విండో ఎంత, 3 దగ్గర మనం ఆగిపోయాం. సిబిఏ ఈ మినిమం విండో లెఫ్ట్ మోస్ట్ ఇండెక్స్ ఎంత, 3, దానికి +1, ఎందుకంటే లెఫ్ట్ ఎలిమెంట్స్ అన్ని కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు. 3 + 1 ఎంత, 4, మన దగ్గర ఆల్రెడీ 5 ఉంది, 5 + 4 ఎంత, 9. దిస్ హౌ యూ విల్ కంప్యూట్ ద ఆన్సర్, దిస్ హౌ యూ విల్ కంప్యూట్ ద ఆన్సర్. ఇట్స్ వెరీ ఈజీ. నేను మళ్ళీ ఒకసారి రిట్రీట్ చేస్తా మీకోసం, మళ్ళీ చూడండి ఒకసారి. స్ట్రింగ్ ఎస్ ఇవ్వడం జరిగింది, ACBA పర్ఫెక్ట్. నేను ఏం చేస్తున్నా అంటే నా లెఫ్ట్ సైడ్ మినిమం వాల్యూ ఎంత దాన్ని బట్టి నా స్ట్రింగ్స్ కంప్యూటేషన్ చేస్తున్నాను. మళ్ళీ జాగ్రత్త, ఫస్ట్ మనం బి దగ్గర ఉంటాం, మనకి ఆన్సర్ దొరకదు. ఎలా చేస్తాం, మళ్ళీ ABC వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్. ఇక్కడ నేను ఇప్పుడు కొంచెం చాక్యం తెలుగు వర్డ్ రాదు మనకేమో, సరే ఫైన్. నేను ఏం చేస్తానంటే ఇంతకుముందు మనం ఏం చేస్తుండే, ప్రతిసారి మనకు ఆన్సర్ దొరికినప్పుడు అలా పద్ధతిగా దాన్ని మనం 1 చేసుకుంటుండే కదా, 1 చేసుకుంటే ఇప్పుడు 1 కాదు, దాన్ని నేను ఏం చేస్తానంటే I చేస్తా. ఇనిషియల్గా నేను వీటిలో -1 పెట్టుకుంటా, అన్నిటి ఇనిషియల్గా నేను ఏం పెట్టుకుంటా, వాల్యూస్ -1 పెట్టుకుంటా. ఓకే ఇప్పుడు చూడండి ఎట్లా చేస్తున్నా చూడండి. ఓకే ఫస్ట్ బి వచ్చింది, ఓకే బి యొక్క ఇండెక్స్ ఎంత 0. సో నేను బి అనే ప్లేస్ హోల్డర్ దగ్గరికి వెళ్ళి 0 అనే వాల్యూ పెట్టుకుంటా, 0 ఫైన్. నేను వేసే పాయింటర్ ఒక స్టెప్ ముందు తీసుకెళ్తాం. ఇప్పుడు బి దీనికి పాయింట్ వస్తుంది, ఇప్పుడు బి దేనికి పాయింట్ వస్తుంది, ఇండెక్స్ అంతా 1. సో మళ్ళీ దీన్ని 1 చేసుకుంటా. ఇప్పుడు ఇది వ్యాలిడ్. ఇప్పుడు ఎట్ ఎవ్రీ ఇప్పుడు మనం ఈ 2 ఎలిమెంట్స్ కంపేర్ చేస్తాం, మనకు తెలుసు కదా అది వ్యాలిడ్ కాదు, ఎట్లా తీసుకొస్తుంది వ్యాలిడ్ కాదా అని. సింపుల్, ఇఫ్ a of 0 is not pointing to -1, if b of 0 is not pointing to -1 and c of 0 is not pointing to -1, అర్థం ఏంటి, ఇట్ ఇస్ అ వ్యాలిడ్
సబ్స్ట్రింగ్ అని అర్థం. మనం ఏదైతే సబ్స్ట్రింగ్లో జర్నీ చేస్తున్నదో అది ఒక వ్యాలిడ్ సబ్స్ట్రింగ్ అని అర్థం. ఎందుకంటే వీటన్నిటిలో కనుక ఏదో ఒక వాల్యూ ఉందంటే అర్థం ఏంటి, అది ఒకసారైనా మనకు కనిపించాయని అర్థం. ఒకసారైనా కనిపిస్తే అది వ్యాలిడ్ ఆన్సర్ అని అర్థం. సో -1 ఉండాల్సిన అవసరం లేదు. సో -1 కాకుండా ఇంకేదైనా వాల్యూ ఉంటే అది కనిపించింది, అది మన కంటికి కనిపించింది అని అర్థం అది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న బి మనకి ఇంకా వాల్యూస్ దొరకలేదు. సో ముందుకు వెళ్తాం. ఇప్పుడు దీన్ని ఏమంటారో సరే రైట్ అనుకోండి. ఇప్పుడు ఏది ఏని పాయింట్ ఇస్తుంది, ఏ ఇండెక్స్ అంతా 2. సో నేను ఇక్కడికి వచ్చి పద్ధతిగా 2 అనే ఇండెక్స్ని స్టోర్ చేసుకుంటా. నేను మళ్ళీ చెక్ చేస్తా ఈజ్ దిస్ వ్యాలిడ్ విండోనే కదా. ఎలా చెక్ చేస్తా, సింపుల్. ఏలో -1 ఉందా లేదు, బీలో -1 ఉందా లేదు, సిలో -1 ఉందని అర్థం ఏంటి, సి ఇంకా దొరకలేదు అని అర్థం. దొరకకపోతే దిస్ ఇస్ నాట్ ఎ వ్యాలిడ్ విండో అని అర్థం. ఫైన్, పర్ఫెక్ట్, ఓకే. వ్యాలిడ్ విండో దొరకలేదు, ఇంకా ఏముంది, మళ్ళీ ముందుకు వెళ్తాం పద్ధతిగా. ఇప్పుడు ముందుకు వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి ఒక సి అనే దగ్గర దొరికింది. ఇప్పుడు సి వాల్యూ ఎంత 2. సో నేను ఏం చేస్తాను, 2 కింద అప్డేట్ చేసుకుంటాను. ఇప్పుడు ఎప్పుడైతే నేను 2 కింద అప్డేట్ చేసినప్పుడు నాకు ఏమవుతుంది, మళ్ళీ దీన్ని వ్యాలిడేట్ ఇస్తాను. A-1 కాదు, B-1 కాదు, C-1 అని అర్థం ఏంటిది, దిస్ ఈజ్ అ వ్యాలిడ్ సబ్స్ట్రింగ్ అని అర్థం. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఫ్రీక్వెన్సీ అన్ని కౌంట్ చేయాలి. మనకి కనుక ఇది ఒక వ్యాలిడ్ సబ్స్ట్రింగ్ అంటే తెలుస్తుంటే మనం ఏం చేస్తుండే, మనం సింపుల్గా లెంత్ మైనస్ ఈ ఇండెక్స్ లెంత్ -3 చేస్తుంటే మనకు 3 ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే మనకు రైట్ సైడ్ ఎన్ని ఉంటాయో తెలుసు. ఇప్పుడు అదే లెఫ్ట్ సైడ్లో కనబడాలి. కానీ స్టార్ట్ పాయింట్, ఇప్పుడు నువ్వు ఇక్కడ నిలబడుతున్నావు కాబట్టి ఇది ఎండ్ పాయింట్ ఇక్కడ నుంచి ఎంత అని తెలుస్తుంది. మరి నాకు ఇక్కడ కూడా ఒక ఇక్కడ స్టార్ట్ పాయింట్ తెలియాలి కదా, ఈ సబ్స్ట్రింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది మినిమం సబ్స్ట్రింగ్. అందుకని మనం ఏం చేస్తామంటే ఈ పర్టికులర్ సబ్స్ట్రింగ్లో మినిమం వాల్యూ ఎంత, బీది మినిమం వాల్యూ. సో బీ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్. బి ఇక్కడ సి వాల్యూ 3 తప్పు రాసు, క్షమించండి. ఈ మూడిట్లో మినిమం ఎలిమెంట్ ఎంత, 1. అంటే దిస్ ఈజ్ ద ఎలిమెంట్ ఫ్రమ్ వేర్ వీ హావ్ స్టార్టెడ్ అవర్ జర్నీ ఆఫ్ సబ్స్ట్రింగ్. సో ఇక్కడ దీనికి +1, దీనికి దాని యొక్క లెంత్ ఎంత ఉంటే దానికి +1 ఇస్తే అదే ఆన్సర్. ఇక్కడ కౌంట్ అనే వేరియబుల్ని తీసుకున్నాం అనుకోండి, కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటుంది ఇనిషియల్గా. ఇప్పుడు మనం బి దగ్గర ఉన్నాం, బి ఇండెక్స్ ఎంత ఉంది, 1. అంటే అర్థమేంటిది, నేను ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఉన్నా అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నట్టు, 2 ఎలిమెంట్స్ ఉన్నట్టు, ఎందుకంటే 0 ఇండెక్సింగ్ కాబట్టి. సో 1 + 1, సో 2 విల్ బి ద ఆన్సర్. సో నేను ఎప్పుడైతే ఇక్కడ పాయింట్ చేసిన 2 విల్ బి ద ఆన్సర్. సో నేను మళ్ళీ ఫర్దర్గా ముందుకు వెళ్తాను. ఇప్పుడు ముందుకు వెళ్ళినప్పుడు ఏమైంది, ఇప్పుడు మళ్ళీ నాకు బి కనిపించింది, ఏ ఇండెక్స్లో కనిపించింది, 4th ఇండెక్స్లో కనిపించింది. సో నేను బీని 4th ఇండెక్స్ కింద మార్చుకుంటాను. పర్ఫెక్ట్. ఇప్పుడు 4th ఇండెక్స్ దగ్గర కనిపించింది, మళ్ళీ చెక్ చేస్తాను, ఈజ్ దిస్ అ వ్యాలిడ్ సబ్స్ట్రింగ్ కదా. వ్యాలిడ్ సబ్స్ట్రింగ్, ఎందుకంటే దీంట్లో -1 లేదు, ఇట్ ఇస్ అ వ్యాలిడ్ సబ్స్ట్రింగ్. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ పర్టికులర్ ఇండెక్సింగ్ ఏదైతే స్టోర్ చేసుకుని దీంట్లో మినిమం వాల్యూ ఇస్తాయి. ఎందుకు మినిమం వాల్యూ తీస్తున్నారా గాడిదాన్ని కనుక మీరు అడిగితే ఎందుకంటే అంటే సింపుల్. ఇక్కడ ACB అని నేను గాడిదని నేను అనుకుంటా, అప్పుడు చాలా అఫెండింగ్గా అనిపిస్తుంది ఎవరైనా అంటే, సారీ నన్ను నేను అనుకున్నా, ఫ్లోలో వచ్చేసింది అది. ఓకే, ACB ఈజ్ ద స్ట్రింగ్. ఇప్పుడు దాంట్లో కనుక మినిమం వాల్యూ తెలిసింది అనుకోండి, నాకు అప్పుడు ఏమర్థమవుతుంది, బీ కెన్ ఆల్సో కాంట్రిబ్యూట్ టు మై ఆన్సర్, దిస్ బీ కెన్ ఆల్సో కాంట్రిబ్యూట్ టు మై ఆన్సర్. దట్స్ ద రీజన్ ఐ నీడ్ టు యాడ్ దీస్ టు మై ఆన్సర్స్. అందుకని మనం రైట్ సైడ్ నిలబడ్డప్పుడు మనకి ఏం తెలుసు, లెంత్ మైనస్ ఈ ఇండెక్స్ చేస్తుంటే మనకు తెలిసిపోతుండే ఇంకా రైట్ సైడ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ కూడా అంతే కదా. సో నేను ఎందుకు ఏం చేస్తుంటే మినిమం ఇండెక్స్ ఎందుకు తీస్తాను, ఈ పర్టికులర్ నుంచి మినిమం ఇండెక్స్ ఇస్తే నాకు ఎంత వస్తుంది, 2 వస్తుంది. సో అర్థమేంటిది, 2 + 1, 2 ఎలిమెంట్స్ ఉన్నాయని అర్థం. సో మనం ఏ 2 దగ్గర పాయింట్ చేస్తుంది, సో 2 + 1 3. సో దీనికి ఇంకో 3 యాడ్ అవుతుంది. పర్ఫెక్ట్. నేను అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నా. మళ్ళీ ముందుకు వెళ్తా, మళ్ళీ నాకు ఏ వస్తుంది. ఇప్పుడు ఏ పాయింట్ చేస్తుంది, 5కి పాయింట్ చేస్తుంది. సో నేను ఏ దగ్గరికి వెళ్ళి 5ని పాయింట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు 3 దగ్గర ఉంది, ఇది ఇప్పుడు ఎక్కడ ఉంది, ఇప్పుడు దీనిలో మినిమం ఎలిమెంట్ చేస్తాం. మినిమం ఎలిమెంట్ ఎందుకు తీసుకోండి, మళ్ళీ సింపుల్. మనము మళ్ళీ చెప్తున్నా అదే కాన్సెప్ట్, ఎవరికైనా అర్థం అవ్వకపోతే మళ్ళీ మనము సి దగ్గర ఒక వ్యాలిడ్ సబ్స్ట్రింగ్ ఫామ్ అయిందని తెలిసి మనం ఏం చేసినాము, ఇంకా రైట్ సైడ్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి అన్ని మన ఆన్సర్లో కాంట్రిబ్యూట్ చేస్తాను అనుకున్నాం. అవును అంతే కదా. ఇక్కడ కూడా అంతే, మనం ఒక మినిమం వ్యాలిడ్ ఆన్సర్ని వెతుకుదాం. ఒక మినిమం ఆన్సర్ దొరికింది అనుకోండి, దాని లెఫ్ట్లో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నీ మన ఆన్సర్లో కాంట్రిబ్యూట్ చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ మినిమం ఎంత, మినిమం సబ్స్ట్రింగ్ ఎంత, 3. ఎందుకంటే 3 ఇండెక్స్ నుంచి కనుక నువ్వు స్టార్ట్ చేస్తే ఎగ్జాక్ట్గా 5th వరకు వెళ్తూ మనకు ఆన్సర్ దొరుకుతుంది. సో దిస్ కెన్ ఆల్సో కాంట్రిబ్యూట్, దిస్ కెన్ ఆల్సో కాంట్రిబ్యూట్. సో వీటందరినీ యాడ్ చేసుకోవాలి. కానీ దీన్ని ఎట్లా కనుక్కోవాలి, 3 దగ్గర మినిమం ఉందని సింపుల్. ఈ పర్టికులర్ హ్యాష్ అరేలో మినిమం వాల్యూ తీసుకో, 3 వచ్చింది. సో ఏమవుతుంది ఇప్పుడు అది 3 + 1 +1 ఎందుకు, 0 బేస్డ్ ఇండెక్సింగ్ కాన్సెప్ట్ వెళ్తున్నాం కాబట్టి 3 అంటే అర్థం ఏంటిది, 4 ఎలిమెంట్స్ ఉన్నట్టు అర్థం మన దగ్గర. 4 3 + 1 అంటే 4. ఇప్పుడు కనుక నేను బేసిక్ మ్యాథ్స్ చేస్తే 3 + 2 5, 5 + 4 9 is the answer. This is how you will do solutioning for this particular problem. ఇప్పుడు దీనికి కోడ్ రాస్తాం మనం, వెరీ సింపుల్. ఏం చేయాలి, ఫస్ట్ మనము int count is equal to 0 అని ఒక వేరియబుల్ని తీసుకోవాలి. ఓకే, int count is equal to 0 అని ఒక వేరియబుల్ తీసుకోవాలి. while right is less than s dot length అని ఒక వాల్యూని తీసుకోండి మీరు. సింపుల్. నెక్స్ట్ ఏం చేయాలి, మీరు ఏం చేయాలి, హ్యాష్ అరే దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మీరు బయట ఈ హ్యాష్ అరే ఇనిషియలైజ్ చేసుకోండి. ఇంట్ హ్యాష్ అరే ఆఫ్ 3 పెట్టుకోండి. అన్నిటిని మీరు -1తో ఇనిషియలైజ్ చేసుకోండి. ఓకే, అన్నిటిని మీరు -1తో ఇనిషియలైజ్ చేసుకోండి. హ్యాష్ అరే ఆఫ్, ఈసారి C++ రాస్తా,
ఎస్ ఆఫ్ ఆర్ మైనస్ ఏ ఏదైనా కనిపిస్తే దానికి ఐ ఇండెక్స్ ఇక్కడ దీనికి ఆర్ ఇవ్వండి, ఆర్ అంటే ఏంటిది ఇండెక్స్ వాల్యూ ఆర్ ఎక్కడితో స్టార్ట్ అవుతుంది, ఇంట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అనే వాల్యూతో స్టార్ట్ అవుతుంది. పర్ఫెక్ట్. హ్యాష్ అరే ఎస్ ఆఫ్ ఆర్ మైనస్ ఏ ఇండెక్స్ వాల్యూ ఇవ్వండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఇక్కడ సింపుల్గా ఎఫ్ హెచ్ అరే ఆఫ్ ఆర్ ఎలా రాయాలి మీరు, string of r minus a not equal to -1 and h array of s of r minus a not equal to -1 ఇలా రాస్తారా, రాయరు. ఎందుకు రాయరో చెప్తా చూడండి. ఎందుకంటే మనకి ఇండెక్స్ తెలుసు కదా 0 1 2 అని. f h array of 0 is not equal to -1 and h array of 1 is not equal to -1 and h array of 2 is not equal to -1 కనుక అయితే అర్థమేంటిది, మన పర్టికులర్ హ్యాష్ అరేలో మనం ప్రతి ఎలిమెంట్ని ఒకసారి విజిట్ చేసాము అని అర్థం. విజిట్ చేసి ఏం చేయాలి మనం సింపుల్గా కౌంట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఈ పర్టికులర్ హ్యాష్ అరేలో మినిమం ఎలిమెంట్ కావాలి. ఎలా చేస్తాం మినిమం ఎలిమెంట్, వెరీ సింపుల్. మినిమమ్ ఆఫ్ h array of 0 కామా మినిమమ్ ఆఫ్ h array of 1 కామా h array of 2 ఇలానే మినిమం వాల్యూ వస్తుంది. నీకు ఎంతది మినిమం వాల్యూ వచ్చిందో దానికి +1 చేసుకుంటావు. సో ఇక్కడ ఎట్లా రాస్తున్నావు దీన్ని ఇప్పుడు, కౌంట్ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ మినిమమ్ ఆఫ్ దిస్. ఇక్కడతో క్లోజ్ లాస్ట్కి రిటర్న్ కౌంట్. దిస్ ఇస్ హౌ యూ ఎండ్ అప్ సాల్వింగ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. నేను మీకు అల్లి అర్థమైంది అనుకోండి. ఇక్కడ లాజిక్ అంతా ఒకటే అండి. మనం ఒక పాయింట్ దగ్గర నిలబడ్డాం అనుకోండి, మనకి మినిమం వాల్యూ సబ్స్ట్రింగ్ ఎందుకు తెలియాలి. అప్పుడు కనుక తెలిస్తే మనం లెఫ్ట్ సైడ్ మనకి ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళ వాల్యూస్ మనం ఆన్సర్లో యాడ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద హోల్ ఇంట్యూషన్ టు సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్ అండ్ ఇట్స్ వెరీ 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 ఈజీ అర్థమవుతాయి. ఇప్పుడు దీని యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత, సింగిల్ ఫర్ లూప్లో ఆన్సర్ వచ్చేస్తుంది. సో బిగ్ ఆఫ్ n విల్ బి ద టైం కాంప్లెక్సిటీ. స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత, బిగ్ ఆఫ్ 3. సో ఇట్స్ ఐడియల్ బిగ్ ఆఫ్ 1. సో అర్థమైపోయింది అనుకుంటే ఒకసారి మీకు అందరికి కోడ్ చూపిస్తాను రెఫరెన్స్ కోసం, బికాస్ కోడ్ ఈజ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ వీ నీడ్ టు కన్సిడర్ ఆల్వేస్. సో ఫస్ట్ ఏం చేసుకున్నాం మనము, లాస్ట్ సీన్ అని ఒక అరేంజ్ తీసుకొని అన్నింటినీ -1 వేసుకున్నాం. కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ ఫర్ లూప్ ఎందుకు వాడానంటే మీకు నిజంగా అర్థమైనట్టు తెలియాలి అంటే ఇక్కడ కోడ్ డిఫరెంట్ కదా. అందుకని అక్కడ నేను వైల్లో రాసాను, ఇక్కడ ఫర్లో రాసాను. మీకు కనుక కోడ్ అర్థమైపోతే ఇది అర్థమైపోద్ది. మీకు కనుక కోడ్ అర్థం అవ్వలేదు, డిఫరెంట్గా అనిపిస్తుంది అంటే మీకు ఎక్కడో చిన్నగా పట్టి కొట్టిన అర్థం. మళ్ళీ ఒకసారి వీడియోని రీవిజిట్ చేయండి. ఓకే, ఫర్ i is equal to 0, i less than s dot length i plus plus, లాస్ట్ ఇన్ s dot character minus ai. మళ్ళీ కంపేర్ చేసుకుంటాం అన్ని -1 ఉన్నాయా లేవా అని. అన్ని -1 లేకపోతే అన్ని ఒకసారి మనకు కనిపించిన అర్థం. కౌంట్ ఈజ్ ఈక్వల్ టు మ్యాథ్ డాట్ మినిమమ్ ఆఫ్ ఆన్సర్ తీసుకొస్తాం, లాస్ట్ రిటర్న్ చేస్తాం. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ వీడియో. నేను ఈ ప్రాబ్లం మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో అర్థమైనట్లయితే ప్లీజ్ డూ లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్ ఇట్ అండ్ హైప్ ఇట్. మళ్ళీ రేపు ఇంకో కొత్త స్లైడింగ్ విండో ప్రాబ్లంతో కలుసుకుందాం. ఇంకోన్లీ ఇంకా టూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లం అయితే ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్లైడింగ్ విండోలో. ఆ 2 ప్రాబ్లమ్స్ని కవర్ చేస్తాం. దాని తర్వాత విల్ బి జంపింగ్ ఇన్ టు న్యూ ప్యాటర్న్. ఆ న్యూ ప్యాటర్న్ తెచ్చుకోవాలంటే ఇంకో 2 days వెయిట్ చేయండి, అప్పుడు మీకు తెలుస్తుంది. అంటిల్ దెన్ బాయ్.